నమస్కారం అందరికి మనం ప్రీవియస్ వీడియోలో డిగ్రీ సెమ్ 4 వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ లో యూనిట్ 3 అనేది చూసాం కదా. సో ఇప్పుడు యూనిట్ 3 లో అప్పుడు మనం ఏం చూసాం, ఇంట్రడక్షన్ అనేది చూసాము. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే యూనిట్ 3 లో ఒకవేళ మనకి స్టాండర్డ్ రెంటల్ వాల్యూ ఇస్తే ఇంకా ఇవ్వకపోతే, ఒకవేళ స్టాండర్డ్ రెంటల్ వాల్యూ వాళ్ళు ఇవ్వకపోతే మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇంకా స్టాండర్డ్ రెంటల్ వాల్యూ ఒకవేళ క్వశ్చన్ లో ఇస్తే అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూద్దాము. సో ఒకవేళ స్టాండర్డ్ రెంటల్ వాల్యూ అనేది ఇవ్వలేదు, సో అప్పుడు ఎలా చేస్తామంటే ఫస్ట్ ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ అనేది ఫస్ట్ స్టెప్ లో క్యాలిక్యులేట్ చేయాలి. సో అది క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఈ రెండు అమౌంట్స్ లకి వెళ్ళి ఏదైతే ఐఆర్ ఉంటుందో అది తీసుకోవాలన్నమాట. సో ఈ రెండు అమౌంట్స్ ఎక్కడ ఉంటాయంటే మనకు క్వశ్చన్ లో ఇస్తారు. నెక్స్ట్ అది వచ్చిన తర్వాత గ్రాస్ యాన్యువల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి సెకండ్ స్టెప్ లో. అది చేయాలంటే పైన చేసిన ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూలో వచ్చిన ఆన్సర్ మళ్ళీ యాక్చువల్ రెంట్ ఎంత పే చేస్తున్నామో ఆ ఆన్సర్ రెండిట్లకి వెళ్ళి ఏదైతే హయ్యర్ ఉందో అది తీసుకోవాలి. ఎప్పుడు స్టాండర్డ్ రెంటల్ వాల్యూ ఇవ్వకపోతే అప్పుడు గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎక్కడ యూజ్ చేస్తాం మనము, చెప్పిన కదా ప్రొఫార్మా చెప్పేటప్పుడు గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఫస్ట్ వస్తుందని. సో అది క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఇది కావాలన్నమాట. సో నెక్స్ట్ ఒకవేళ స్టాండర్డ్ రెంటల్ వాల్యూ ఇస్తే ఎలా చేస్తామంటే ఫస్ట్ సేమ్ ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం మున్సిపల్ రెంటల్ వాల్యూ, ఫెయిర్ రెంటల్ వాల్యూ క్వశ్చన్ లో ఇస్తారు వాళ్ళు, రెండిట్లకి వెళ్ళి హయ్యర్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో ఏదైతే పైన స్టెప్ లో క్యాలిక్యులేట్ చేసిన ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ ఉంది అది, ఇంకా స్టాండర్డ్ రెంటల్ వాల్యూ వాళ్ళు ఏదైతే ఇచ్చినారో అది, ఆ రెండిట్లకి వెళ్ళి లీస్ట్ అమౌంట్ ఏదైతే ఉందో తీసుకోవాలి. సో అది సెకండ్ స్టెప్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు గ్రాస్ యాన్యువల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే సెకండ్ స్టెప్ లో ఏదైతే లీస్ట్ అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్, ఇంకా యాక్చువల్ రెంటల్ వాల్యూ, ఈ రెండిట్లకి వెళ్ళి ఏదైతే హైయెస్ట్ అమౌంట్ ఉందో అది తీసుకొని వెళ్ళి గ్రాస్ యాన్యువల్ వాల్యూ కింద కన్సిడర్ చేసుకోవాలి మనము. నెక్స్ట్ మున్సిపల్ ట్యాక్సెస్. సో మున్సిపల్ ట్యాక్సెస్ అనేటివి మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే మున్సిపల్ ట్యాక్సెస్ లో ఏదైతే ఓనర్ పే చేసిన మున్సిపల్ ట్యాక్స్ ఉంటాయో అవి మాత్రమే మనం తీసుకుంటాం అన్నమాట. ఏదైతే టెనెంట్ పే చేస్తారో ఆ మున్సిపల్ ట్యాక్సెస్ ఒకవేళ క్వశ్చన్ లో ఇస్తే అవి మనం తీసుకోవద్దు. మీకు కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారు, మున్సిపల్ ట్యాక్సెస్ ఓనర్ టెనెంట్ రెండు ఇస్తారు. సో మీరు ఏం చేయాలి, ఓన్లీ ఏవైతే ఓనర్వి ఉన్నాయో అమౌంట్ మున్సిపల్ ట్యాక్స్ దగ్గర అది మాత్రమే తీసుకోవాలి. టెనెంట్ది ఎప్పుడు తీసుకోకూడదు, అది రాంగ్ అయిపోతుంది ఆన్సర్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాము. చాలా 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 ఈజీ ఉంటుంది అనమాట. ఆన్ 1st April 2023, Sri Bhupesh is the owner of the house which is let out for Sri Mohan Lal. So Mohan Lal monthly rent ఎంత పే చేస్తున్నాడు అంట 7,500, received 3 months advance rent and 12,000 deposited. సో 12,000 అనేది డిపాజిట్ చేసిందంట. ద మున్సిపల్ రెంటల్ వాల్యూ చూడండి 60,000 per annum అని వాళ్ళే ఇచ్చినారు. నెక్స్ట్ ఏమి ఇచ్చినారు మనకి, సిమిలర్ బిల్డింగ్. సో నేను ఏం చెప్పినా క్వశ్చన్ ఇంట్రొడక్షన్ చెప్పేటప్పుడు సిమిలర్ బిల్డింగ్ అని ఇస్తారు మనకి, ఫెయిర్ రెంటల్ వాల్యూ అని చెప్పినా కదా. సో ఇక్కడ 8,000 per month అని ఇచ్చినారు, అది తీసుకోవాలి. తర్వాత భూపేష్ ఎవరైతే ఉన్నారో అతను ఏం చేస్తున్నారంట, ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్ కూడా బేర్ చేస్తున్నారంట. సో భూపేష్ ఎవరు మనకి ఓనర్, మోహన్ లాల్ ఎవరైతే ఉన్నారో అతను టెనెంట్ అనమాట. సో ఇక్కడ మనకి భూపేష్ వి ఎక్స్పెన్సెస్ ఇచ్చినారంటే మున్సిపల్ ట్యాక్సెస్ ఇచ్చినారు. సో ఇవి తీసుకోవచ్చు, 6,000 ఇచ్చినారు. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఫైర్ అని చెప్పి 300 ఇచ్చినారు. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ టు కన్స్ట్రక్ట్ ద హౌస్, ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఏదైతే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ ఉందో అది మాత్రమే తీసుకోవాలన్నమాట. ఇన్సూరెన్స్ ప్రీమియం ది, ఫైర్ ది అలాంటివి ఏమి ఇచ్చినా తీసుకోవద్దు. ఓన్లీ కన్స్ట్రక్షన్ హౌస్ ది ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఇస్తే మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ గ్రౌండ్ రెంట్, రిపేర్స్, కలెక్షన్ చార్జెస్ ఇవన్నీ ఇచ్చి మనకి హౌస్ ప్రాపర్టీని క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నారు. సో ఫస్ట్ ఏం చేయాలి మనము, ఎప్పుడన్నా ఫస్ట్ వర్కింగ్ నోట్స్ అనేటివి రాసుకోవాలి. సో ఇక్కడ మనకి స్టాండర్డ్ రెంటల్ వాల్యూ ఇవ్వలేదు కదా, సో ఎన్ని స్టెప్స్ ఉంటాయి, 2 స్టెప్స్ ఉంటాయి. సో ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ అని రాసుకొని ఏదైతే హయ్యర్ అమౌంట్, మున్సిపల్ రెంటల్ వాల్యూ వాళ్ళే ఇచ్చినారు, ఫెయిర్ రెంటల్ వాల్యూ కూడా వాళ్ళే ఇచ్చినారు. రెండిట్లకి వెళ్ళి హయ్యర్ అమౌంట్ ఏంది, అదేంటిది మనకి ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ ఇంకా యాక్చువల్ రెంట్ పే చేసినాడు కదా 7,500 12 months అంటే పర్ మంత్. సో అదేం తీసుకోవాలి మనము, యాక్చువల్ రెంటల్ వాల్యూగా తీసుకోవాలి. రెండిట్లకి ఏం తీసుకోవాలి, హయ్యర్ అమౌంట్ తీసుకోవాలి. హయ్యర్ అమౌంట్ ఏంటిది 96,000. సో అది మనకి ఏంటిది గ్రాస్ యాన్యువల్ వాల్యూ. ఇప్పుడు మనం ఏం చేయాలి, క్యాల్కులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ భూపేష్ అని రాసుకొని అసెస్మెంట్ ఇయర్ అని చెప్పి అసెస్మెంట్ ఇయర్ ఏందో అది రాసుకొని పర్టికులర్స్ అమౌంట్ అని రాసి గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేసిన అమౌంట్ వచ్చింది కదా 96,000 అది రాసుకోవాలి. నెక్స్ట్ మున్సిపల్ ట్యాక్సెస్ ఏవైతే ఓనర్ పే చేసిండో వీటిని మైనస్ చేయాలి.
చేసిన తర్వాత మనకు వచ్చేదే నెట్ యాన్యువల్ వాల్యూ. ఆ నెట్ యాన్యువల్ వాల్యూకి వెళ్ళి మనకి ఏం చేయాలి, మనము డిడక్షన్స్ అనేటివి కంపల్సరీ. ఒకవేళ మీకు ఈ సెక్షన్ అనేది గుర్తుంటేనే రాయండి, గుర్తు లేకపోతే రాయొద్దు. రాంగ్ రాస్తే మాత్రం మార్క్స్ పోతాయి. సో అండర్ సెక్షన్ 24 అని రాసుకొని ఫస్ట్ స్టాండర్డ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 24A. సో ఈ 90,000 ఏదైతే మనకి నెట్ యాన్యువల్ వాల్యూ వచ్చిందో దాని మీద 30%. సో 30% చేస్తే మనకి ఏమొస్తుంది, స్టాండర్డ్ డిడక్షన్ వస్తుంది. అదే మనకి ప్రీవియస్ లెసన్ లో అంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీలో ఏంది స్టాండర్డ్ డిడక్షన్ 50K ఫిక్స్. ఇక్కడ ఏదైతే మనకి నెట్ యాన్యువల్ వాల్యూ ఉందో దాని మీద 30% చేయాలి. దేనిలో, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనే చాప్టర్ లో స్టాండర్డ్ డిడక్షన్ ఎలా ఉంటుంది, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీలో స్టాండర్డ్ డిడక్షన్ ఎలా ఉంటుందో చూసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో స్టాండర్డ్ డిడక్షన్ ఏం చేసినాం, ఇక్కడ ఈ వచ్చిన వాల్యూకి 30% చేసి తీసుకున్నాం. మళ్ళీ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఏదైతే హౌస్ కన్స్ట్రక్షన్ కి తీసుకున్నారో అది రాసుకోవాలి. ఈ రెండింటిని ప్లస్ చేసుకుని బయట వేసుకోవాలి. తర్వాత ఇందులో నుంచి ఈ అమౌంట్ ని మైనస్ చేసుకోవాలి. చేసుకుంటే ఎంత అయితే అమౌంట్ వస్తుందో అది మనకి ఏంటిది, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. సో ఇలా ఈజీగా క్యాల్కులేట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇది సెకండ్ క్వశ్చన్ లో మనకి స్టాండర్డ్ రెంటల్ వాల్యూ ఇస్తే ఎలా చేయాలనేది ఇచ్చినారు. సో స్టాండర్డ్ రెంటల్ వాల్యూ ఉంది. సో ఫస్ట్ ఏం క్యాల్కులేట్ చేస్తాం, ఈ రెండు అమౌంట్ల నుంచి హైయెస్ట్ అమౌంట్ తీసుకొని ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూగా తీసుకుంటాం. ఇవన్నీ మీరే గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ఇవ్వరు అనమాట. నెక్స్ట్ ఏవైతే మళ్ళీ పైన సెలెక్ట్ చేసిన ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ ఉందో అది, ఇంకా స్టాండర్డ్ రెంటల్ వాల్యూ ఉందో, ఈ రెండింటికి వెళ్ళి లీస్ట్ అమౌంట్ తీసుకోవాలన్నమాట. సో ఆ లీస్ట్ అమౌంట్ రాసుకోవాలి. థర్డ్ స్టెప్ లో ఏం చేస్తామంటే ఆ లీస్ట్ అమౌంట్ ఇంకా యాక్చువల్ రెంట్ ఆ రెండింటికి వెళ్ళి ఏదైతే హైయెస్ట్ ఉందో అది తీసుకోవాలి. హైయెస్ట్ అమౌంట్ మనకి ఏంటిది, గ్రాస్ యాన్యువల్ వాల్యూ. సో ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ ప్రాసెస్. ఇక్కడ వరకు మొత్తం జస్ట్ ఒక స్టెప్ యాడ్ అయింది అంతే. నెక్స్ట్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఇప్పుడు వచ్చిన ఆన్సర్ మున్సిపల్ టాక్సెస్ మైనస్ చేయాలి. అప్పుడు నెట్ యాన్యువల్ వాల్యూ వస్తుంది. ఆ నెట్ యాన్యువల్ వాల్యూకి ఏదైతే వచ్చిన అమౌంట్ ఉందో దాని మీద 30% చేయాలి. అప్పుడు మనకి స్టాండర్డ్ డిడక్షన్ అనేది వస్తుంది. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 1 క్వశ్చన్ లో మెన్షన్ చేస్తారు, అది రాసుకోవాలి. ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఏదైనా చార్జెస్, ఇన్సూరెన్స్, ఫైర్ ఇన్సూరెన్స్ అవన్నీ ఇస్తే ఏం పట్టించుకోవద్దు, వాళ్ళు మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తారు. మీకు జస్ట్ ప్రొఫార్మల్ ఏమేమి ఉంటే ఐడియా ఉండాలి, అవి మాత్రం మీకు అక్కడ క్వశ్చన్ లో కనిపిస్తే అవి తీసుకొని వచ్చి ఇక్కడ రాయాలి అంతే. ఒక్కటి కూడా ఎక్స్ట్రా ఇచ్చినా సరే అవి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చినట్టే, అవి అసలు దేనికి అవసరం కూడా ఉండవు. ఎక్స్ట్రా ఎంట్రీస్ ఇస్తారు అలా కన్ఫ్యూజ్ చేయడానికి అంతే. జస్ట్ ఇక్కడ మీకు ఏమైతే ఉన్నాయో హెడ్డింగ్స్ మీరు ప్రొఫార్మల్ నేర్చుకుంటే మీకు క్వశ్చన్ చూడగానే అర్థమవుతుంది, ఓ ఇది వస్తుంది అని చెప్పి. సో అవి మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ 2 lakhs నుంచి ఇది మైనస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి డిడక్షన్స్ కదా, డిడక్షన్స్ అంటేనే మైనస్ చేయాలి కాబట్టి ఈ అమౌంట్ల నుంచి వీటిని మైనస్ చేసుకుంటే అప్పుడు మనకు వచ్చేదే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. సో ఇలా చేస్తాం. ఒకవేళ స్టాండర్డ్ రెంటల్ వాల్యూ అనేది ఇస్తే 3 steps చేసుకొని ఇలా క్యాల్కులేట్ అనేది చేస్తాం. ఒకవేళ స్టాండర్డ్ రెంటల్ వాల్యూ ఇవ్వకపోతే అప్పుడు 2 steps వేసుకొని క్యాల్కులేట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి యాడ్ అయిన ప్రాబ్లంలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే, ఒకవేళ మీకు క్వశ్చన్ లో ఏమన్నా అన్నారు అనుకోండి, ఇలా దేర్ ఈజ్ అ వేకెన్సీ పీరియడ్ అని చెప్పి. సో ఎప్పుడైతే వేకెన్సీ పీరియడ్ అని మీకు క్వశ్చన్ లో మెన్షన్ చేశారనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఏదైతే యాక్చువల్ రెంట్ ఉందో దాన్నే మీరు డైరెక్ట్ గా గ్రాస్ యాన్యువల్ వాల్యూ కింద తీసేసుకోవాలి. గ్రాస్ యాన్యువల్ వాల్యూ అంటే ఏంటిది, ఇది యాక్చువల్ రెంట్ ని ఇక్కడ రాసేసుకోవాలి అమౌంట్ ని. యాక్చువల్ రెంట్ మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తాడు, వేకెన్సీ పీరియడ్ ఇస్తాడు ప్లస్ మున్సిపల్ ట్యాక్సెస్, ఫెయిర్ రెంటల్ వాల్యూ అవన్నీ ఇస్తాడు అనమాట. సో అది మీకు ఎందుకు, ఫెయిర్ రెంటల్ వాల్యూ, మున్సిపల్ రెంటల్ వాల్యూ, స్టాండర్డ్ రెంటల్ వాల్యూ అవన్నీ ఎందుకు ఇస్తున్నాడు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేద్దామని చెప్పి. అక్కడ వేకెన్సీ పీరియడ్ ఉందని చెప్తేనే మీరు అప్పుడు ఏం చేయాలి, ఏదైతే యాక్చువల్ రెంట్ ఉందో అది డైరెక్ట్ గా గ్రాస్ యాన్యువల్ వాల్యూకి తీసేసుకోవాలి. అక్కడ మున్సిపల్ రెంటల్ వాల్యూ ఉన్నా లేకపోయినా, ఒకవేళ వాళ్ళు ఇచ్చిందంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేద్దామని ఇచ్చిండ్రు అంతే. వేకెన్సీ పీరియడ్ అని ఉంది. వేకెన్సీ పీరియడ్ అంటే ఏంటిది, ఇప్పుడు ఒకవేళ ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఆ పర్సన్ ఒక ఇయర్ లో 12 months ఉంటే అందులో ఓన్లీ 6 months ఉన్నాడు ఆ ఇంట్లో, తర్వాత 2 months ఆ ఇల్లు ఖాళీగా ఉంది, ఆ తర్వాత వేరే పర్సన్ వచ్చిండు ఆ ఇంట్లోకి, అంటే ఇప్పుడు ఆ 2 months ఖాళీగా ఉంది కదా, అది వేకెన్సీ పీరియడ్ అంటే. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి ఏదైతే యాక్చువల్ రెంట్ వాళ్ళు పే చేసిండ్రో అదే మనం డైరెక్ట్ గా ఏం తీసుకుంటాము, డైరెక్ట్ గా గ్రాస్ యాన్యువల్ వాల్యూగా తీసుకుంటాము. సో ఇది ఇంపార్టెంట్, చాలా చాలా గుర్తుపెట్టుకోండి. సో మీకు ఎలా తెలుస్తుంది, ఎలా తీసుకోవాలి అంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఉండరు, పర్సన్ ఒకవేళ ఇంట్లో 12 months యాక్చువల్ గా మనకి టోటల్ ఉండే మంత్స్, బట్ ఆయన ఏం చేసిండు, మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు అయిపోతుంది కదా. సో మార్చ్ వరకు లేరు, ఫిబ్రవరిలోనే వెళ్ళిపోయినారు. సో అప్పుడు ఫిబ్రవరిలో వెళ్ళిపోతే ఎన్ని మంత్స్ ఉన్నట్టు, 11 months ఉన్నట్టు. సో 11 months ఉన్నట్టు కాబట్టి డైరెక్ట్ గా లెవెల్ తో ఇంటూ చేసుకుని యాక్చువల్ రెంట్ ఎంత అవుతుందో దాన్ని డైరెక్ట్ గా వేసేసుకోవడమే గ్రాస్ యాన్యువల్ వాల్యూలో. లేదు ఫిబ్రవరి కూడా జనవరి వరకు ఉంటే 10 months, లేదు డిసెంబర్ వరకు ఉంటే 9 months, అలా ఎన్ని మంత్స్ ఉన్నారో అన్ని మంత్స్ మాత్రమే ఇంటూ చేసుకొని తీసుకొని డైరెక్ట్ గా గ్రాస్ యాన్యువల్ వాల్యూలో వేసుకోవాలి.
ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాల్సింది, కంపల్సరీగా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి క్లియర్ గా రాశాను. డ్యూ టు వేకెన్సీ పీరియడ్ యాక్చువల్ రెంటల్ వాల్యూ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. సో ఎన్ని మంత్స్ ఉన్నారు, 11 months ఉన్నారు. సో ఆ 11 months తీసుకొని డైరెక్ట్ గా మనం ఏం చేసినాము, గ్రాస్ యాన్యువల్ వాల్యూ కింద వేసేసుకుందాం అనమాట. ఓపెన్ ల్యాండ్ ఉన్నా లేదంటే బిల్డింగ్ ఉన్న హోమ్ ఉన్నా సరే మనం యాక్చువల్ రెంటల్ వాల్యూనే ఏం చేస్తాము, తీసుకుంటాం అనమాట. ఇలా ఫుల్ గా. ఇప్పుడు మనకి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, దీన్ని ఎందుకు 11 గా తీసుకున్నారు, ఇక్కడ ఎందుకు 12 గా తీసుకున్నారు టోటల్ అమౌంట్ ని అని. సో ఇక్కడ ఏదైతే మనకి ప్రాబ్లం ఉందో ఇందులో ఏమన్నారంటే, ఇప్పుడు వరకు చేసిన ప్రాబ్లమ్స్ అన్నిట్లో సింగిల్ బిల్డింగ్ ఉండే. ఈ ప్రాబ్లం ఏమంటున్నారంటే ఓపెన్ ల్యాండ్ ఉంది, బిల్డింగ్ ఉంది, రెండు ఉన్నాయి, రెండింటివి క్యాలిక్యులేట్ చేయండి ఇన్కమ్ అని అంటున్నారు. సో ఇప్పుడు మనకి పిఎస్ రెడ్డి ఎవరైతే ఉందో అతనికి ఓపెన్ ల్యాండ్ ఉంది, బిల్డింగ్ ఉంది. సో ఓపెన్ ల్యాండ్ మీద మనకి మున్సిపల్ ట్యాక్సెస్ ఉండవు. ఇంకా ఓపెన్ ల్యాండ్ కి మనకి ఏదైతే యాక్చువల్ రెంట్ ఉందో అది కంప్లీట్ గా, అంటే ఓపెన్ ల్యాండ్ ది మనకి ఏదైతే యాక్చువల్ వాల్యూ ఉందో, ఇది మనకి క్వశ్చన్ నెంబర్ ఎంత, C52. సో C52 లో మనకి 7th క్వశ్చన్. సో 7th క్వశ్చన్ లో ఇక్కడ మనకి ఏమంటున్నారంటే, ఎవరైతే పిఎస్ రెడ్డి ఉందో అతను ఓనర్ అంట, అతనికి ఒక బిల్డింగ్ ఉందంట, ఓపెన్ ల్యాండ్ ఉందంట కార్ పార్కింగ్ కి, ఇంకొక కిచెన్ గార్డెన్ బిల్డింగ్ కూడా ఉందంట లెట్ అవుట్ కి ఫర్ రెసిడెన్షియల్ పర్పస్. మంత్లీ రెంట్ ఏమో 20,500, మున్సిపల్ వాల్యుయేషన్ ఉందంట, మళ్ళీ ఫెయిర్ రెంటల్ వాల్యూ ఇచ్చినారు, ఓపెన్ ల్యాండ్ ది లెట్ అవుట్ ది అమౌంట్ ఇచ్చినారు 5,000 అని చెప్పి. తర్వాత ఒక 1 month ఖాళీగా ఉండే అంటే ఇల్లు, మున్సిపల్ ట్యాక్సెస్ 15% ఇచ్చినారు, మళ్ళీ హెచ్డిఎఫ్సి దగ్గర నుంచి ఇంట్రెస్ట్ తీసుకున్నారంట, ప్రీవియస్ ఇయర్ లో 12% పడ్డదంట ఇంట్రెస్ట్ రేట్ ఆన్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ 2 lakhs, మళ్ళీ ఫైర్ ఇన్సూరెన్స్, ఇవన్నీ మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చారు, కలెక్షన్ చార్జెస్, గ్రౌండ్ రెంట్, రిపేర్స్ ఇవన్నీ. తర్వాత బ్రోకరేజ్ టు రైజ్ లోన్ అని చెప్పి 750 అని ఇచ్చినారు. సో ఇక్కడ మనకి ఏదైతే యాక్చువల్ రెంట్ ఉందో బిల్డింగ్ ది దాన్ని సపరేట్ ఇచ్చినారు అమౌంట్, మళ్ళీ ఓపెన్ ల్యాండ్ కూడా సపరేట్ ఇచ్చినారు. సో ఇక్కడ వేకెన్సీ పీరియడ్ ఉంది కాబట్టి ఏం చేస్తాం, డైరెక్ట్ గా ఎన్ని మంత్స్ ఉన్నారో అన్ని మంత్స్ ని వేసుకుని డైరెక్ట్ గా గ్రాస్ యాన్యువల్ వాల్యూని తీసుకుంటాం. ఓపెన్ ల్యాండ్ కి మనకి ఏం వేకెన్సీ అలాంటిది ఏమి ఉండదు కదా. సో డైరెక్ట్ యాక్చువల్ వాల్యూని ఇంటూ 12 చేసి తీసేసుకొని ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, గ్రాస్ యాన్యువల్ వాల్యూ అని రాసుకొని ఓపెన్ ల్యాండ్ దగ్గర ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసినాం కదా, ఏ అమౌంట్ వచ్చిందో అది రాసుకోవాలి, బిల్డింగ్ దగ్గర ఏ అమౌంట్ వచ్చిందో అది రాసుకోవాలి. మున్సిపల్ ట్యాక్సెస్ ఓన్లీ బిల్డింగ్ కు ఉంటాయి, ఓపెన్ ల్యాండ్ కు ఉండవు. అవి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ రాసేసుకుంటాం, అప్పుడు నెట్ యాన్యువల్ వాల్యూ వస్తుంది. తర్వాత స్టాండర్డ్ డిడక్షన్ ఏం చేయాలి, ఈ వచ్చిన అమౌంట్స్ మీద 30% చేసుకోవాలి, అప్పుడు స్టాండర్డ్ డిడక్షన్స్ అనేటివి వస్తాయి. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లోన్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ మనకి దేనికి వస్తుంది, ఏదైతే ఓన్లీ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది హౌస్ అయిందో ఆ బిల్డింగ్ కి మాత్రమే వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఓపెన్ ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ ఏం లేదు కదా, సో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ వస్తుందా, రాదు, బిల్డింగ్ కి వస్తుంది. సో ఇక్కడ ఏం చేసుకున్నాం, ఫస్ట్ స్టాండర్డ్ డిడక్షన్ 18,000 వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఏం లేదు, 0. సో ఏం లేదు కాబట్టి 0 అయిపోయింది. నెక్స్ట్ స్టాండర్డ్ డిడక్షన్ ఏమో మళ్ళీ 58,650 వచ్చింది, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఎంత వచ్చింది, దీని మీద 24,000 వచ్చింది బిల్డింగ్ మీద. సో ఈ రెండు అమౌంట్స్ అంటే ఇక్కడ నేను జస్ట్ సపరేట్ గా చేశాను అనమాట. ఇదేమో మనకి ఏదైతే ఓపెన్ ల్యాండ్ ఉందో దాన్ని, ఇదేమో బిల్డింగ్ ది. సో అలా చేశాను. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, దీనిలో నుంచి ఇది మైనస్ చేసుకుని ఇక్కడ రాసుకోవాలి, దీనిలో నుంచి ఇది మైనస్ చేసుకుని ఇక్కడ రాసుకోవాలి. రాసుకుంటే మనకి ఇన్కమ్ ఫ్రమ్ ఓపెన్ ల్యాండ్ ఇంకా బిల్డింగ్ రెండు వస్తాయి. తర్వాత వర్కింగ్ నోట్స్ లో ఏం చేయాలి, ఓపెన్ ల్యాండ్ ది, బిల్డింగ్ ది రెండు వచ్చిన అమౌంట్స్ ని యాడ్ చేస్తే మనకి ఏదైతే అమౌంట్ వచ్చిందో అదే మనకి ఏంటిది, డైరెక్ట్ గా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఒకవేళ 2 అనేటివి ఇస్తే, ఓపెన్ ల్యాండ్, బిల్డింగ్ అలా ఏమన్నా ఇస్తే, ఇక్కడ చూడండి హౌస్ 1, హౌస్ 2 రెండు ఇచ్చినారు. సో సేమ్ ప్రాసెస్ అనమాట. ఒకవేళ సపోజ్ హౌస్ 1 ఏమో నార్మల్ గా వేకెన్సీ పీరియడ్ లేదనుకోండి, అప్పుడు ఇలా మున్సిపల్ రెంటల్ వాల్యూ, ఫేర్ రెంటల్ వాల్యూ అవన్నీ వేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాము. ఇక్కడ హౌస్ 2 ఏమి ఇచ్చినారు, వేకెన్సీ పీరియడ్ ఉందని ఇచ్చినారు. సో డైరెక్ట్ మంత్స్ వేసుకొని తీసుకున్నాము. అలా వేసుకుని మున్సిపల్ ట్యాక్సెస్ రెండింటికి వస్తాయి, ఎందుకంటే రెండు బిల్డింగ్సే కాబట్టి, ఓపెన్ ల్యాండ్ కాదు కాబట్టి. తర్వాత డిడక్షన్స్ చేస్తాము. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లోన్, ఇక్కడ మనకి ఫస్ట్ హౌస్ కి తీసుకోలేదంట, సెకండ్ హౌస్ కి తీసుకున్నారంట. సో ఇది మనకి మొత్తం క్వశ్చన్ లోనే క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఒకవేళ అరియర్స్ ఆఫ్ రెంట్ ఏమన్నా ఉంటే మనం ఏం చేయాలి, దానిలో నుంచి స్టాండర్డ్ డిడక్షన్ ని మైనస్ చేసుకుని తీసుకోవాలి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. స్టాండర్డ్ రెంటల్ వాల్యూ ఇస్తే, స్టాండర్డ్ రెంటల్ వాల్యూ ఇవ్వకపోతే ఇలా చేయాలి. ప్లస్ ఓపెన్ ల్యాండ్, బిల్డింగ్ ఇస్తే ఇలా చేయాలి. ఇంకా హౌస్ 1, హౌస్ 2 అని ఇలా ఇస్తే, ఏ హౌస్ కి మున్సిపల్ ట్యాక్సెస్ ఇచ్చిర్రు, ఏ హౌస్ కి ఇవ్వలేదు, అలాంటివన్నీ చూసుకుంటూ మనం జాగ్రత్తగా సాల్వ్ చేసుకోవాలన్నమాట. సో ఇది మనకి లెట్ అవుట్, అంటే వేరే వాళ్ళకి రెంట్ ఇస్తే ఇలా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో మనం సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉంటే హౌస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.